ఇజ్రాయెల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ తో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సీజ్ ఫైర్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిన చొరవే కారణమనే టాక్ కూడా ఉంది. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ యుద్ధం ఆగడం వల్ల భారత్ కు ఎంతవరకు మేలు జరుగుతుందనేది మెయిన్ పాయింట్. ఎందుకంటే ఇన్నాళ్లు యుద్ధం కారణంగా ఐరోపా, యుఎస్, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు చేసే ఎగుమతి దిగుమతుల విషయంలో భారత్ కు భారంగా ఉండేది. ఎందుకంటే ఒకప్పుడు భారత్ సరుకు రవాణా కోసం సూయిజ్ కెనాల్ పైనే ఎక్కువగా ఆధారపడేది. ఈ రూట్ ద్వారా సరుకు రవాణా చేయడం సులువు మాత్రమే కాదు, చవక కూడా. కానీ 2023 నుంచి లెక్కలు మారిపోయాయి. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి, ఆపై ఇజ్రాయెల్ ప్రతిగా దాడులతో విరుచుకుపడడంతో యుద్ధం మొదలైంది. దీంతో ఇజ్రాయెల్ చర్యలను నిరసిస్తూ యమన్ కు చెందిన హౌతీలు రెడ్ సీలో అల్లకల్లోలం సృష్టించడం మొదలుపెట్టారు. దీంతో షిప్లు సూయిజ్ కెనాల్ కు వెళ్లే రూట్ ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టాయి. ఇక ఐరోపా, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు తరలించాల్సిన సరుకులన్నీ సూయిజ్ కెనాల్ కు ప్రత్యామ్నాయంగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా, అంటే దక్షిణాఫ్రికా మీదుగా తరలించడం స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, సింగపూర్ నుంచి ఓ షిప్ ఐరోపాలోని రోటర్డామ్ కు వెళ్లాల్సి ఉంది అనుకుందాం. సూయిజ్ కెనాల్ మీదుగా వెడితే 8500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించేందుకు 26 రోజులు పడుతుంది. అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా అయితే 11800 నాటికల్ మైళ్లు ప్రయాణించాలి. ఇక ఇందుకు మరో 10 రోజులు ఎక్స్ట్రా, అంటే మొత్తం 36 రోజులు పడుతుంది. దీంతో దొరికిందే సందన్నట్టు ఈ క్రైసిస్ ను గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు క్యాష్ చేసుకునే పని మొదలు పెట్టాయి. రవాణా ఛార్జీలను విపరీతంగా పెంచేసి 3 రెట్లు లాభాలను ఆర్జించాయి. భారత్ విదేశీ క్యారియర్లపైనే 90 నుంచి 95% ఆధారపడడంతో ఈ సంక్షోభం భారంగా మారింది. ఇప్పుడు సీజ్ ఫైర్ ప్రకటించడంతో షిప్పింగ్ కంపెనీలు సూయిజ్ కెనాల్ మీదుగా వెళ్లి సరుకులు తరలించే అవకాశం ఉండొచ్చని, ఫలితంగా ఛార్జీలు మళ్లీ తగ్గొచ్చని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు. కానీ ఇదంతా ఇప్పుడు హౌతీల చేతిలో ఉంది. సీజ్ ఫైర్ పై వాళ్లు సానుకూలంగా స్పందిస్తే ఈ సమస్యకు చెక్ పడినట్లే. ఒకవేళ సూయిజ్ కెనాల్ రూట్ క్లియర్ కాకపోయినా కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగానే రవాణా కంటిన్యూ చేయాల్సి వచ్చిన విదేశీ క్యారియర్లపై ఆధారపడడం తగ్గించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ రెడ్ సీ క్రైసిస్ మొదలైన దగ్గర నుంచి భారతీయ ఎగుమతిదారులు ఏటా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఛార్జీల కింద $100 బిలియన్ చెల్లించాల్సి వస్తోంది. ఫారిన్ వెజల్స్ పై ఆధారపడడం తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. ప్రస్తుతం కంటైనర్, షిప్ బిల్డింగ్ విభాగాల్లో చైనాదే డామినేషన్. కాబట్టి దీనిని ఎదుర్కోవడానికి షిప్ బిల్డింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి గత నెల 69,725 కోట్ల ప్యాకేజీని మంజూరు చేసింది. ఇక షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ ని కూడా 2036 మార్చి 31 వరకు ఎక్స్టెండ్ చేసింది. దీని ద్వారా ఈ రంగానికి 24,736 కోట్లు అందనున్నాయి. దీనివల్ల దాదాపు 30 లక్షల ఉద్యోగాలు రావడమే కాక 4.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తుందని, షిప్ బిల్డింగ్ కెపాసిటీలో మరో 4.5 మిలియన్ గ్రాస్ టోనేజ్ సామర్థ్యం యాడ్ అవుతుందని అంచనా. ఇక ఈ టెన్షన్స్ తగ్గితే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ కు కూడా మార్గం సుగమం అవుతుంది. మరి భారత్ ప్రస్తుతం మారిన పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోగలదా? మిడిల్ ఈస్ట్ ట్రేడ్ లో, షిప్ బిల్డింగ్ లో పట్టు సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.